చికెన్ని బాగా వాటర్లో కడిగేసుకున్నాము. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? సీ ఫుడ్ విలేజ్ కుకింగ్కి స్వాగతం. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ కుమ్ము చికెన్. కుమ్ము చికెన్కి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. కుమ్ము చికెన్కి కావాల్సిన పదార్థాలు: కోడి ఇలాగే తీసుకోవాలి మనం, ఎండుమిర్చి, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, ఆనియన్స్, లెమన్, పసుపు, సాల్టు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు. మనం దీన్ని ఆయిల్ లేకుండా చేసుకుంటాము. ఎలా ఉడికించుకోవాలో కుమ్ములో మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా మనం ఎండుమిర్చి, ధనియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు, జీలకర్ర దోరగా వేయించుకొని పౌడర్ చేసుకుందాము. మిక్సీకి వేసుకొని పౌడర్ రెడీ చేసుకున్నాము. పచ్చిమిర్చిని క్లీన్ చేసుకున్నాం వాటర్లో. మనము లెమన్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాము. ఆనియన్స్ని కూడా కట్ చేసుకుందాము. రోట్లో వేసి దంచుకుందాము. ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీని మనం దంచుకుందాము. కచ్చా పచ్చాగా నూరేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని నూరుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కచ్చా పచ్చాగా నూరేసుకోవాలి. ఇలా మెత్తంగా అవసరం లేదు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం లెమన్ జ్యూసు. ఇలా కచ్చా పచ్చాగా నూరుకుందాము. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. తగినంత చిటికెడు పసుపు, మొత్తం కలిపేసి ఇలా ఇందాక మనం రెడీ చేసుకున్న పౌడర్ని కొంచెం దీనిలో యాడ్ చేద్దాము. మొత్తాన్ని ఇలా కోడి లోపలకు పట్టించేసుకున్నాము. ఈ ఆనియన్స్, కొత్తిమీర, లెమన్ పిండుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ అంతా బాగా చికెన్కి పట్టిద్ది. లోపల పెట్టేసేసాము. కోడిని మనం ఇలా కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకున్నాం లోపల పక్క. మనం ఇందాక రెడీ చేసుకున్న పౌడర్లో టేస్ట్కి తగినంత సాల్టు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ మనకు తగినంత వేసుకుందాము. సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాం మనం దీనిలో. మొత్తాన్ని కలిపేసుకుందాము. కోడికి పట్టించుకుందాము లోపల పక్క. లైట్గా ఘాట్లు పెట్టుకుందాం ఇలా ఇలా. ఇలాగ మొత్తానికి పట్టించేసుకోవాలి. ఇది బాగా కుమ్ములో ఉడికిపోతుంది కాబట్టి మొత్తం బయటకు రాదు. చికెన్కే, కోడికే బాగా పట్టేస్తుంది ఫ్లవర్ మొత్తం. దీన్ని
చాక్ తోటి ఇక్కడ ఆ సైడ్ ఈ సైడు ఘాట్లు పెట్టుకున్నాము. ఓకే, ఈ సైడ్ కూడా పెట్టుకున్నాక కోడి లెగ్ వచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకుందాము. క్లోజ్ అయిపోయింది. మనం సిల్వర్ పేపర్ తీసుకొని రెడీ అయింది. ఇలా సిల్వర్ పేపర్లో మనం చుట్టేసుకున్నాము. దీనికి మొత్తానికి రౌండ్గా వరద పూసేసుకోవాలి. కొమ్ము చికెన్ అంటే మట్టిలో ఉడికించుకోవాలి. మట్టి వాటర్ పోసుకుందాం, మట్టిలో నానిద్ది. దీన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా గుంట తీసుకుందాము. ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం మంట పెట్టుకుందాం. ఇలా కుంభలో పెట్టుకున్న చికెన్ని మట్టిలో ఇలా కర్రల మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కింద మంట పెట్టేసుకోవాలి. ఇలా మంట పెట్టేసుకోవాలి. చికెన్ రెడీ అవుతుంది. బాగా కుమ్ము చికెన్ రెడీ అయిందేమో తీస్తున్నాము.
చికెన్ రెడీ అయింది. ఓపెన్ చేసుకుందాం. ఇంకా కుమ్ము చికెన్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.